అందరికీ నమస్తే. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏపీ పోలీసులు హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడున్న ఒక తెలంగాణ జర్నలిస్ట్‌ని కిడ్నాప్ చేసేంత పని చేసిర్రు. తీసుకుపోయారు. అది అరెస్ట్ లాగా లేదు. అదేదో ఆహ్, పార్లమెంట్ మీద దాడి జరిగినోళ్ళు దొరికిండ్రు. లేకపోతే ఇంకేదో దాడికి కుట్ర చేసినోళ్ళు దొరికిండ్రు. తాజ్ హోటల్ మీద దాడి చేసినోళ్ళు దొరికిండ్రు. ఏదో తీవ్రవాదులు, ఉగ్రవాదులు దొరికిండ్రన్నంత హడావిడి చేసిర్రు. దానికి మన తెలంగాణ పోలీసులు వంత వాడినరు. లాస్ట్‌కి ఈడ్చుకుపోయారు తెలంగాణ జర్నలిస్ట్‌ని. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిసెస్ ఓ పక్క ఏడుస్తుంది. ఆమెను అక్కడ నూకి పడేసిండ్రు. చాలా దారుణంగా జరిగింది. ఆయన చేసిన తప్పు కూడా లేదంట. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆ విజువల్ చూడండి. చూడండి ఎట్లుంది. తెలంగాణ వెహికల్ ఏపీ సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు అదేదో కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నట్లుగా కె వెంకటరామరెడ్డి జర్నలిస్ట్ ఆయన V6లో చాలా కాలం పనిచేసిండు. డెస్క్ జర్నలిస్ట్గా ఉండేది. మేము ఫీల్డ్ జర్నలిస్ట్గా ఉండేది. మాకు కామన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అందరు జర్నలిస్టే కదా. ప్రభాకర్ అని నేను కొద్దిసేపట్లో ఫోన్లో తీసుకొస్తా. ఫోన్లో మాట్లాడతాడు. ఆయన ఫస్ట్ నుంచి ఈ కేసు ఫాలో చేస్తున్నాడు. ఆయన ఆయన ఏం తప్పు చేసిండో, అసలు ఏపీ ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు కేసు పెట్టిందో ప్రభాకర్ మన ఫోన్లో వినిపిస్తాడు. కానీ వాళ్ళ మిస్సెస్ ఓ పక్క ఏడుస్తుంది. మీరెవరండి? మీరెవరు? లోకల్ పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులకు ఫోన్ వాళ్ళ భర్తను తీసుకుపోకుండా ఆమె అడ్డుకుంటుంది. ఈయన సిఐ, అంతా సివిల్ డ్రెస్లే. ఇక వచ్చి ఒత్తేస్తుండు కారు నుంచి ఇవతలకి ఆమె ఒత్తేస్తుంది. ఇన్నే ఉంటాడు హైదరాబాద్లో, కర్మంగట్లో ఉంటాడు, బైరామల్గూడలో ఉంటాడు. ఇక అందరు చుట్టుముట్టి అసలు ఎవరు మీరు, దొంగలా దోగిలా ఏంది ఏం కథ అంటే ఆ సర్నార్ పిఎస్ దాకా తీసుకుపోయినారు. సర్నార్ పోలీసులు కూడా సహకరించారు. వీళ్ళ మీద కేసు కూడా పెట్టింది. నన్ను హింసించిండ్రని కేవీఆర్ వాళ్ళ భార్య ఆ పోలీసుల మీద కేసు కూడా పెట్టింది. అగ్నామెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయలే పోలీసులు. ఇక్కడ గవర్నమెంట్ సహకారం లేకపోతే తప్పుడు కేసులు అరెస్ట్ చేయదు కదా. ఆయన ఏమన్నాడు, ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడదాం, చాలా విషయాలు చెప్తాడు ఆయన. ప్రభాకర్ ఏమైంది అసలు, కేవీఆర్ను ఏంది అదంతా ఇన్సిడెంట్ చాలా బాధాకరంగా ఉంది కదా, గుంజుకపోతున్నారు, వాళ్ళ మిస్సెస్ ఏడుస్తుంది. V6లో మన కొలిగే, బట్ నీకు దగ్గర కదా, ఏం చెప్తావు? యాక్చువల్ గా అక్కడ మేము రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాము, ఎర్ర బుక్ రాజ్యాంగం మాది అని లోకేష్ ఒక సభలో చెప్తారు. ఒక రోజు అంటే వాళ్ళు రెగ్యులర్ గా చెప్తున్నారు. ఒక 2 months బ్యాక్ ఒక సందర్భంలో ఒక వేదిక మీద చెప్తారు. చెప్పినప్పుడు మనోడు చెప్తాడు, మీది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఎర్ర బుక్ రాజ్యాంగం కాదు మీది, మీరంతా విధ్వంస పాలన చేస్తున్నారు, మీది ఎర్రి బుక్ రాజ్యాంగం అంటారు అని చెప్పి మనోడు ఒక వీడియో చేస్తాడు విమర్శించుకుంటూ. మీరు రెడ్ బుక్ అంటే మీరు నిజంగానే ఏంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించి మీరు చేస్తే ఓకే, కానీ మీరు ప్రశ్నించే వాళ్ళని ఇట్లా అందరినీ తొక్కేసుకుంటా ప్రజలు లంచ్ చేసుకుంటా మీరు పాలన చేస్తారు, మీది ఎర్ర బుక్ కాదు ఎర్రి బుక్ అని మనోడు వీడియోలో చెప్తాడు. చెప్తే వీళ్ళు ఒక టీడీపీ కార్యకర్త విజయనగరం జిల్లాలో ఏం కంప్లైంట్ ఇస్తాడు, ఈయన ఎర్రి బుక్ కాదు ఎర్రి డాష్ అని అక్కడ ఒక బూతు పదం పెడతారు. ఈయన ఆ పదం అన్నాడు ఈయన అని చెప్పి ఆ వీడియోలో అన్నాడు అని చెప్పేసి ఆ వీడియో ఆ కంప్లైంట్ ఇస్తారు. వీళ్ళు పోలీసులు కేసు నమోదు చేస్తారు. అంత అయిపోతుంది. అయిన తర్వాత ఈయన పట్టుకుపోవడానికి పోలీసులు ఇక్కడికి వస్తారు హైదరాబాద్ కి. ఎప్పుడు ఏప్రిల్లో అనుకుంటా. అవును, లాస్ట్ ఏప్రిల్. మొన్న మీరు అందరూ ఏప్రిల్. అవును అవును, ఆ రోజు అందరం వెళ్ళినాము. వెళ్ళి మరి నిజంగానే మనోడు అడిగినా, మరి నిజంగా నువ్వు మాట అన్నావు అంటే అనలేదు అన్నాడు. ఎందుకు వీడియో లేదా? వీడియో ఉంది కదా. ఉంది, అదే అడిగినాం. మనోడు అనలేదు అన్నాడు. సరే మరి వీడియో చూద్దామని అక్కడనే వీడియో కూడా ప్లే చేసినాం మొత్తం. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్లే చేస్తే కూడా అందులో ఎక్కడ కూడా ఆ అద్భుత పదం అనేది లేదు. మనోడు ఎర్రి బుక్ అని అన్నాడు. సో అప్పుడు మరి మీరు పెట్టిన కంప్లైంట్ తప్పు కదా, మీరు కేసు రిజిస్టర్ చేయడమే తప్పు. మీరు అసలు మినిమం ఎంక్వైరీ చేయాలి. ఆల్రెడీ ఇట్లాంటి కేసుల్లో క్లియర్ కట్ గా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతనే కేసులు పెట్టాలని మన తెలంగాణ సంబంధించిన కేసులోనే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అవును,
నల్లబాలు కేసు. నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ కేసు లో గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ పోలీసులు ఏం చేశారు, విజయనగరం వాళ్ళు ఎట్లాంటి ఎంక్వైరీ లేకుండా డైరెక్ట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే వీళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు. మనం నేసుకపోవడానికి ఒక 3-4 వెహికల్ దాదాపు 15-20 మంది పోలీసులు, అందులో సిఐ హెడెడ్ బై సిఐ తోటి వచ్చిర్రు. అప్పుడు వస్తే ఇట్లా అప్పుడు వస్తే మేము లేదు అట్లా మీరు అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి ఒప్పుకోము. ఎందుకంటే దానికి ముందు కొద్దిగా జస్ట్ ఒక 2 months బ్యాక్ ఏం చేశారంటే కర్నూలు పోలీసులు తీసుకుపోయారు మనోని. అవును, అప్పుడు కొట్టిర్రు ఎత్తుకుపోయి అప్పుడు 3rd degree మామూలు కొట్టడం కాదు, 3rd degree మొత్తం ఫేస్ కమిలిపోయినాయి, కాళ్ళు చేతులు అన్ని కమిలిపోయినాయి. 3rd degree పెట్టిరు. అప్పుడు పెట్టి అప్పుడు అట్లా చేసిర్రు మీరు. సో ఇప్పుడు మామూలు తీసుకపోతే మీరు ప్రాణాలతో ఉంచుతారనే భరోసా లేదు మాకు. సో మేము తీసుకుపోని మీరు ఇప్పుడు అసలు మీరు పెట్టిన కేసే ఫాల్స్ కేసు. అసలు మనోడు మాట అనలేదు అందులో ఎక్కడ కూడా. వాళ్ళు చెప్తున్న భూత పదం ఏదైతుందో ఆ భూత పదం మనోడు ఎక్కడ కూడా వాడలేదు వీడియోలో. ఎందుకు టార్గెట్ చేసిన వాళ్ళు అంటే మనోడు కొంచెం ఏపీ గవర్నమెంట్ ని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు, ఏపీ గవర్నమెంట్ తప్పులని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఓకే, అంటే వాళ్ళకి ఇవి నచ్చాయి కదా చంద్రబాబు గారు రెగ్యులర్ గా మొదలు చెనకటి నుంచి ఉన్న అదే కదా అది. సో అది నచ్చక ఏం చేసిండు, ఇంకా మనోడిని అట్లా అప్పుడు టార్గెట్ చేస్తే అప్పుడు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే అప్పుడు వదిలేసారు ఫస్ట్ కర్నూలు కేసులో. అప్పుడు లేకుంటే ఇంకెంత టార్చర్ పెడతారు. ఏబిఎస్ కార్పస్ వేస్తే అప్పుడు బయటకు వచ్చాడు మనోడు. ఇప్పుడు తీసుకున్న పోలీసులు ఎవరు? ఏపీ శ్రీకాకుళమా? వీళ్ళు విజయనగరం వాళ్ళు, విజయనగరం బొబ్బిలి పోలీసులు వాళ్ళు. అయితే అంటే ఎంత వీళ్ళు ఒక మనిషి కోసం ఎంత టార్గెట్ గా ఉన్నారనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వీళ్ళు మనోడు ఆ తర్వాత వీళ్ళు మేము వస్తాం అటెండ్ అవుతామని చెప్పారు. ఇక తర్వాత వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పి ఆ రోజు ఏం చేసారు, మనోడు సరే మేము వస్తాం రేపు అని చెప్పి మనోడు బయటకు వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత మనోడు ఇంట్లోకి వెళ్ళేటో నేను అడ్జస్ట్ అని చెప్పి మనోడు ఇంట్లోనే పడుకుంటారు నైట్ అంతా కూడా. ఆ రోజు అంటే లాస్ట్ టైం వచ్చిన ఏప్రిల్ లో వచ్చినప్పుడు 2 పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళ భార్య 2 పిల్లలు, పోలీసు 2 పిల్లలు ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో మొత్తం పోలీసులు, మగ పోలీసులు. అప్పుడు ఆ నైట్ ఆ లేడీస్ కూడా లేరు. మొత్తం ఈ మగ పోలీసులు అందరూ ఆ ఇంట్లో పడుకుంటారు నైట్ అంతా. అది తెలంగాణలో వాళ్ళు ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి అంత దౌర్జన్యం చూడండి వాళ్ళు. నిన్న సర్నార్ పోలీసులు ఏం చేశారు, నిన్న సడన్ గా వచ్చేసారు మనోడిని ఇంట్లోకి వెళ్ళి పట్టుకొని గుంజుకొచ్చారు. మనోడు బనేను మీదనే ఉన్నాడు, కిందికి గుంజుకొచ్చేసారు. అట్లనే గుంజుకొచ్చేసి మేము లోపల మాకు అదేంటి వారెంట్ ఉంది, అరెస్ట్ వారెంట్ ఉంది, మేము తీసుకొని పోతామని చెప్పి పట్టుకొని వచ్చేసారు. లేదు అసలు ఇట్లా పద్ధతి కాదు మీరు చేసేది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చినా కూడా అసలు ఇన్ లేదు, మాకు వారెంట్ ఉంది అని చెప్పి. మరి మీరు లోకల్ పోలీసులను ఎందుకు పిలవలే అని మన అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు. లోకల్ ఎందుకు పిలవలే అంటే మేము ఇప్పుడు ఇస్తాం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారని చెప్పి లాస్ట్ కి అందరు లొలి చేసేసరికి ఆ పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి అక్కడ లోకల్ వాళ్ళ గొడవతోనే తీసుకుపోయిన తర్వాత అప్పుడు మనకి ఆ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనందరికి వచ్చింది. అప్పుడు మేము అక్కడ పోయినాం. మన వాళ్ళంతా మన మిత్రులంతా డిజిటల్ మీడియా వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరకు పోతే మన వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వడం, అక్కడికే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా అదే టైంకి. అది తీసుకుపోయే క్రమంలో ఇంటి దగ్గర కూడా మహిళా పోలీసులు లేరు, వాళ్ళ వైఫ్ తోటి ఎంత దారుణంగా మనకు ఆ వీడియోలో కూడా క్లియర్ కనిపిస్తా, చేతులు బట్టి ఎంత దారుణంగా గుంజుతా ఉన్నారు. అంటే ఒక క్రిమినల్ వాడు ఒక 10 మర్డర్లు 20 మర్డర్లు చేసిన తోటి కూడా అంత బిహేవియర్ కామన్ గా అంత దారుణమైన బిహేవియర్. ఆ అమ్మాయి తోటి అట్లా చేతులు బట్టి గుంజడం, ఇట్లా చేతితోటి ఒత్తుతున్నాడు. ఆయన సిఐ ఆయన ఎవరైతే ఆ అమ్మాయిని అటు పక్క కేసు కార్ కేసు ఒత్తుతా ఉంటాడు ఆయన హైట్ ఉన్న పర్సన్, ఆయన బొబ్బిలి పిఎస్ ఏమో సిఐ. ఆయన లాస్ట్ సివిల్ లో ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా యూనిఫామ్ లో రాలేదు, అందరు సివిల్ లోనే ఉన్నారు. మరి మీరు ఎవరు అని చెప్పి అప్పుడు లొల్లి చేస్తే మేము పోలీస్ అని చెప్పి అప్పుడు చెప్పారు వాళ్ళు. చూసిర్రా ఎంత తప్పుడు కేసు ఇది. వాళ్ళ భార్య పిల్లలు 2 పిల్లలు ఉన్నారంట, వాళ్ళంతా ఏడుస్తున్నారు. మనకు కనిపించినా కదా విజువల్స్లా, చిన్నపిల్లల ముందర పరపరపర గుంజుకోపోతున్నారు. ఇది వీళ్ళది ప్రజాపాలన, వాళ్ళది అంతకన్నా మించిన ప్రజాపాలన ఏపీలో. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవడు పెట్టుకోమన్నాడు ఎర్ర బుక్ అని, ఎవడు పెట్టుకోమన్నాడు ఆ ఎర్ర బుక్ అని? రాజ్యాంగం అనేది ఉంటుంది, పోలీసులకు కాకి బుక్ ఉంటుంది. నువ్వు ఎర్ర బుక్ అని పెట్టుకొని ఎవడైనా ఎర్ర బుక్ అంటే మంట మండితే ఎట్లా? నారా లోకేష్కు ఈయన ఇప్పుడే ఇట్లున్నాడు నారా లోకేష్. ఇక ఆయన మళ్ళీ నేను ముఖ్యమంత్రిని కావాలి ఏపీకి అని కోరుకుంటాడు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందో చూడండి. తెలంగాణ జర్నలిస్టులను, తెలంగాణ ప్రజలను. అంతకుముందు కూడా ఎవరో ఒక ఆయన ట్వీట్ పెట్టింది చంద్రబాబు మీద అని చెప్పి తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు ఆయన మీద. శ్రీయుత చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవనీయులైన ఆయన పైన ఎలా పెట్టిండ్రు, నాకు ఎక్స్ డీటెయిల్స్ కావాలని చెప్పి ఎక్స్కు లేఖ రాశారు, తెప్పించుకున్నారు, కేసు పెట్టిండ్రు ఆయన మీద. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకోవాలి, అంత మించి మనం ఏం చేయలేం. ప్రశ్నకు సమాధానం ఉంటే చెప్పాలి, లేకపోతే పట్టించుకోకండి. సింపుల్ కదా. పట్టించుకోకండి, ప్రశ్నకు సమాధానం లేదు, ప్రజలకి ఏం చెప్పదలుచుకోలేదు, వదిలేసేయండి. పాలకుల్లో అసహనం వస్తే జనాలు సమాధానం చెప్తారు, దానికి ఒక రోజు టైం వస్తుంది. ఎవ్రీ 5 yearsకే సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యం పాడైంది, రోజు సమాధానం చెప్పేది ఉంటేనేమో ఏ రోజుకి ఆ రోజు సమాధానం చెప్పేవాళ్ళు జనం. ఇక్కడైనా అక్కడైనా, తెలంగాణ ప్రభుత్వానికైనా ఏపీ ప్రభుత్వానికైనా.
బట్ తెలంగాణ జర్నలిస్ట్ను అట్లా తీసుకుపోవడం మాత్రం అసలు ఇంకా ప్రశ్నించడంతో భయపడాలని బహుశా కోరుకుంటారేమో, కానీ అంతేం ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.